ఏంటి నాగేశ్వర గారు ఏం చేస్తున్నారు? కరేపాకు చెట్టుకి నీళ్ళు పోసి పెంచుదామండి. ఆల్రెడీ మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇవాళ మొక్కను పెంచమని గొప్పగా ప్రతి ఒక్కరితో కూడా చెప్పడం జరుగుతుంది. ప్రోగ్రాం పెడతా ఉంటుంది. మేము కూడా ప్రధానమంత్రి గారు ఆశయాలతో ఈ ప్రోగ్రాం ఈ చేయవలసి వస్తుంది. కరేపాకు చెట్టు అండి, ఇది చాలా అద్భుతమైన చెట్టు అండి. ఇది దీని పొడి వాడటం వల్ల మన కంటి చూపు బాగుంటది, ఏళ్ళు ఎండుకలు కూడా రాలండి. ప్రతి కూరలోనే వేసుకొచ్చి ఈ పొడు ఈ ఆకులు అద్భుతంగా ఉంటదండి. ఈ విషయం తెలియక కరేపాకు చెట్టు అంటే చాలా తేలిగ్గా చూస్తున్నారండి. అందుకని మేము మొక్కలు పెంచడం కార్యక్రమం మోడీ గారు చెప్పడమే కదండి, ఎప్పటి నుంచి చేస్తున్నాం. మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉందండి. చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. చాలా బాగుందండి మొక్క. ఆరోగ్యంగా ఉందండి, చాలా బాగా బ్రహ్మాండం ఉందండి. మీ గెస్ట్లు కూడా బాగానే పని చేస్తున్నారండి, మీ స్టాఫ్ కూడా బ్రహ్మాండం చేస్తారు. ఇవ్వండి నేరేడు పొండి అండి. ఇదే మొక్క అండి, ఇదే మొక్క అండి. అల్ల నేరేడు పొండి అండి, అల్ల నేరేడు పొండి చెట్టు అండి. ఇది గొప్ప పళ్ళు అండి. ఇవాళ బయట 150 రూపాయలు 200 రూపాయలు కొనుక్కుని అంటున్నారు. ఎందుకంటే వీటి విలువ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. రోడ్డు కింద పడిపోతుంటే అలా తనుకుంటా పోయి రోజులు పోయి ఇవాళ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా పళ్ళు కొనుక్కు తినడం వల్ల ఎంతో ఆరోగ్యం ఉంటుందని కష్టపడుతున్నారండి మీరు నలుగురు. డాక్టర్లు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగిందండి. ఆ డాక్టర్ చెప్పడమే కదండి, పూర్వం కాలంలో పెద్దలు కూడా ఈ అల నేరేడు బోళ్ళే కానీ నేరేడు బోళ్ళే కానీ తింటే కానీ రేగ్గాయలు కానీ మంచి అద్భుతం ఉన్నది. రేగ్గాయల్లో కడుపులో ఉన్న పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ అంతా పోతాయి. జుట్టుకి అన్నిటికి పని చేసి నేరేడు పండు అన్ని రకాల పని చేస్తుంది. మొక్క కూడా మంచి ఆరోగ్యంగా కాపాడుతున్నారండి మీరు, బాగా చూసుకుంటున్నారండి మీరు. మొక్కలకి ఏసీ వదిలేకుండా చాలా బాగుంది, చాలా ఆరోగ్యంగా ఉందండి. మీ నలుగురు కూడా చాలా జాగ్రత్తగా కష్టపడుతున్నారు. చూపించండి ఇంకా ఇంకెక్కడ మొక్క ఉన్నాయి. ఇదేం మొక్క అండి? ఇది యాప చెట్టు అండి. ఈ యాప చెట్టు గాలి పీల్చిన ఈ యాప పళ్ళతో మొహం కడిగినా మంచి ఫలితాలు వస్తాయండి. ఎందుకు ఇస్తాయంటే యాప చెట్టు అన్నది గొప్ప అద్భుతం అండి. దీంట్లో మనకి ఆక్సిజన్ ఫుల్గా పడుతుంది, కార్బన్ డైఆక్సైడ్ మనకి తీసి ఆక్సిజన్ పడుతుందండి. దీని వలన చాలా బాగుంటదండి. మేము కూడా అండి తల్లి ఉందంటే అండి మొక్క వేసినప్పుడు మొక్కను ఎలా పెంచుతుందో తన బిడ్డను ఎలా పెంచుతుంది, మొక్కను ఎలా పెంచుతుంది, మంచి ఆరోగ్యం కాపాడుతున్నారు. తన బిడ్డ రేపు పొద్దున ఎదిగి మీరందరూ కూడా చాలా మొక్కల మీద మంచి ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారు. తన బిడ్డ ఎదిగి ఆవిడకి నీడిచ్చి వృద్ధాప్యంలో ఎలా సాయపడతాడో మంచి ఆరోగ్యం లేనప్పుడు మొక్కలు మన ఆరోగ్యం కోసం ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తొలగించి గొప్ప అద్భుతంగా ఈ మొక్కలు ఈ ఆక్సిజన్ ఇవ్వడం వల్ల మన ఆరోగ్యంగా ఉంటాం. అనారోగ్యం పోయి ఆరోగ్యం బాగుంటుంది. పెట్టుబడి చాలా బాగుంటుందండి ఈ మొక్కలు పెంచడం వల్ల. మన గవర్నమెంట్ కూడా మొక్కలు పెంచమంటుంది కదండి. అవునండి, దాని మీద మీరు ఎంత మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మిమ్మల్ని చాలా అభినందించాలండి. ఎందుకంటే మీకు ఎంతో పని ఉన్న పని మానుకొని మీ నలుగురు వచ్చి ఒక్కరు కూడా మొక్కలు పెంచడం వేళ మొక్కలు పెంచడం వల్ల మన ఆరోగ్యం కదండి, 10 మంది ఆరోగ్యం కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. బాగా శుభ్రం చేస్తున్నారు మొక్కలు కూడా. ఆ విషయంలో మాత్రం మేము రాజీ పడవండి. ఎందుకంటే మొక్కలు ఎదిగాయంటే 10 మంది నీడేస్తాయండి. మనిషి అన్న వాళ్ళు ఎవరైనా జరగాలి దేనికో దానికి ఒక పని చేయాలి. చూసారా ఈ రుచి ఎలా ఉందో, చాలా బాగుందండి. బ్రహ్మాండం ఆక్సిజన్ వస్తుందండి. ఈ చెట్టు అంతా కూడా పార్కులు తిరిగి పార్కులో వాకింగ్ చేసి కంట ఏం చెట్టు అండి? ఇది బాదం చెట్టు అండి. చాలా బాగుందండి. కాయలు కూడా కాస్తున్నాయి. కాయలు కూడా చాలా ఇలువైనాయండి, నాటుకాయలండి. ఈ హైబ్రిడ్ కాదండి, చాలా గొప్పగా పనిచేస్తాయి. ఈ బెరడు తినొచ్చు, లోపల గుంజి తినొచ్చు, ఎక్సలెంట్ గా ఉంటుందండి. కానీ దీని ఇలువ తెలియదు, అలా కిందకి పోతుంటాయి. ఇది కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గొప్ప ఇది ఉంటదండి. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలండి. కాయల గురించి అండి రోడ్డు మీద పడిపోతున్నాయి. ఒకప్పుడు బాదంకాయ కోసం ఎగిరేరు గెంతులు వేసుకుంటే కాయల కోసం తిరిగి వాళ్ళం, కాయలు దొరుకుతుంది. ఇవాళ హైబ్రిడ్ కాయలు వచ్చి మంచి మంచి వాహనం వేసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కాయలు తింటున్నారు. ఈ చెట్టు కూడా మీరు ఆరోగ్యంగా కాపాడారండి. ఇది బీపీ చెట్టు అండి. ఒకవేళ స్పీడ్ గా మాట్లాడినా పడినా దీని పళ్ళు తింటే గొప్పగా బీపీ కంట్రోల్ ఉంటుందండి. ఇది కూడా బాగానే కాపాడారండి మీరు. పక్కన ఏదో మొక్క వేసారు ఇంకోటి. ఏ మొక్క అండి? మామిడి మొక్క. మామిడి మొక్క అండి. ఒకసారి చూపించండి. ఇదిగోండి మామిడి మొక్క అండి. బాగుందండి. తర్వాత ఇవాళ మొక్కలు వేసేవాళ్ళండి రోడ్డు మొక్కలు వేస్తున్నారండి, స్తంభాల కింద వేస్తున్నారు, ఆలం చేస్తున్నారు, కరెంటు అడ్డు వస్తున్నారు, మొదలు కూడా వేస్తున్నారండి. కానీ మొక్క ఒక జీవితాన్ని మనం ఇచ్చేటప్పుడు అన్న ఒక రకాలుగా ఆలోచించే మొక్కను వేయాలండి. మొక్కను వేయడం వల్ల రేపు పొద్దున్న 10 మందికి నీడ వస్తుంది. దానివల్ల వచ్చి ఆక్సిజన్
మన కార్బన్ డైఆక్సైడ్ శుద్ధి చేసి మన ఆరోగ్యం ఉంచుతుంది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలా, దాని ఆరోగ్యం గురించి తెలుసుకోవాలా, ప్రతి పెరట్లోనే మొక్కలు వేయాలా. మన వారం వేసి మొక్కలు మాత్రం తీగల కింద ఇల్లుల కింద వేయకండి. ఎందుకంటే అది నరికేస్తారు, దాని ఇల్లు వాళ్ళకి తెలియదు, ఆ టైంలో వాళ్ళకి అడ్డు అవుతుంది, నరికేస్తారు. అది కాకుండా మన ఆరోగ్యంగా ఉండాలంటే మన పెరట్లో కాదు, రోడ్డు మీద కాదు, ప్రతి ఒక్కరు కూడా 4 వేప మొక్కలు, 4 రావి మొక్కలు ఇంపార్టెంట్ చేయాలి. మామిళ్ళు కానీ రావి కానీ వేయటం వల్ల గొబ్బరం ఒకటే. రావి చెట్టు ఆకు గాలి తిరిగితే మంచి కాలం అభివృద్ధిగా ఉంటుంది. ఏంటి ఆడుకో బాడీలో శాస్త్రం కానీ ఊపిరితిత్తులు కానీ చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 4 మొక్కలు వేయాలి. రోడ్డు ఎవరన్నా కాదు, ఒక మన ఖాళీ ప్రదేశంలో కాదు, ఒక సపోటాలు అవ్వచ్చు, ఒక కొబ్బరి అవ్వచ్చు, ఒక మామిడి అవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఏదో మనం మొక్క ఎత్తే వేరే వాళ్ళు తినేస్తున్నారు అన్నదో పెట్టుకోకూడదు. మనం కష్టపడ్డ డబ్బులే ప్రతి దానికి మంచిదానికి ఉపయోగపడతలేదు. అలా అనుకుంటే ఇలా 500, 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. అన్ని రకాల ఖర్చుల కింద పోతున్నాయి. కడకెళ్ళి ఇది 100 రూపాయలు కూడా వెళ్తలేదు. అది గుర్తుపెట్టుకోండి. మొక్కలు వేయండి. ఈ చుట్టుపక్కల ఏరియాలే కాదు, మన ఏరియాలో బయట ఏరియాలు కూడా ఏరియాలో మొక్కలు పెంచండి. జనంలో మనుషులకి అంతా ఆరోగ్యం పెంచండి. ఆరోగ్యం ఉండడం వల్ల మొక్క పెంచడం వల్ల ఆరోగ్యం గొప్ప ఆరోగ్యం ఉంటుంది. ఇవాళ పిల్లల్ని ఎందుకు పెంచుకుంటున్నాం మనం? రేపు పొద్దున కాపాడతారనే కదా వాళ్ళు. మొక్కలో మీరు ఎందుకు పచ్చితం బుద్ధి చూపిస్తున్నారో, ఓ మాదిరిలో మొక్క వస్తే ఏదో వంకరేసి నరికేస్తున్నారు. అది నరకూడదు, చాలా తప్పు. ముఖ్యంగా రావి కానీ, యాప కానీ, మామిడి కానీ, సపోటాలు కానీ, కొబ్బరి కానీ చాలా గొప్ప అద్భుతమైన పళ్ళ రుచాలు. ఓ జామి కానీ, బొత్తాయి కానీ, నారింజ కానీ, ఒక గులాబీ జామ చెట్లు కానీ, ప్రతి ఒక్క చెట్టు కూడా ఇవాళ నాటడం వల్ల 10 మంది తింటారు. వాళ్ళు తినేస్తే మనకేం వచ్చేద్దని కాదు, గొప్ప మనకు వర్షాలు పడతాయి. ఎందుకంటే మన భూమి మీద ఎప్పుడైతే చెట్లు ఉన్నాయో మనకు వర్షం ఎప్పుడూ లోటు ఉండదు. వర్షం పడలేదు అంటే ఒకే బొమ్మ ఐక్య కాయతలు కాల్చేస్తున్నారు, ఒకే పుక్కు కాల్చేస్తున్నారు, ఒకే పొల్యూషన్. ఈ పొల్యూషన్ అన్నీ వెళ్ళి మేఘాలు పడేసి వచ్చి వర్షం రిలీజ్ అవ్వట్లేదు. అది చెట్లు ఉండటం వల్ల మనకి చెట్ల వల్ల వర్షాలు పడతాయి. ఈ చెట్లు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే చెట్లు బాగుంటాయి. గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందండి? గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరిలో మొక్కలు వేయమని చెప్తుంది. ప్రతి మనిషి ఎన్ని మొక్కలు మినిమం లేదన్నా జర ఒక 400, 500 మొక్కలు వేయాలండి. ప్రతి ఒక్క మనిషి కూడా 4 మొక్కలు పెంచమని లేదా 100 మొక్కలు వేసారంటే కనీసం 20 మొక్కలైనా బతుకుతాయి. 20 మొక్కలు బతికాయంటే 20-100 సంవత్సరాలు బతుకుతాయి. ఆ 20-100 సంవత్సరాలు బతికినప్పుడు మీరు ఎలా ఉంటారు ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. అప్పుడు దాంట్లో ఉన్న ఆరోగ్యం, దాంట్లో అది పెంచిన తర్వాత ఆనందం, తర్వాత 10 మంది ఆరోగ్యం ఉండడం వల్ల మనకు కూడా చాలా ఆరోగ్యం ఉంటుంది. ఈసారి మీరు పెంచిన చెట్లు చూపించండి. ఇవ్వండి, ఇవి మేమే పెంచామండి. ఇవ్వండి గోన చెట్టు బాగుందండి. ఈ బీపీ చెట్టు మేమే పెంచాం. ఇవ్వండి, ఇది ఒక నాగమల్లి మీద 2 రకమైన పూలు పుయ్యు, ఇది మేము పెంచామండి. పాపం మేమే పెంచాం. ఇప్పుడు వేసినవి అయ్యండి, ఇప్పుడు వేసినవి చూపించండి. చెట్టు, ఆ నేరేడు చెట్లు ఇవన్నీ మేమే పెంచామండి. పార్కులో కూడా ఒకప్పుడు మొక్కలు మేము వేసామండి. దీనివల్ల ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన 10 మొక్కలు పెంచడం వల్ల మన అందరికి 10 మందికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ శక్తుల దేవన మన శ్రీరామ రక్ష అవుతుంది. మనం బతికి కంటే 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం, 10 మందికి సాయపడతాం.